భారతీయ కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి సబిత అన్నారు. శ్రీకాళహస్తిలో నిర్వహించిన జాతీయ హస్తకళల వారోత్సవంలో చేనేత సలహాదారులు సుచిత్ర ఎల్లాతో కలిసి మంత్రి సబిత పాల్గొన్నారు. 100 మంది కళాకారులకు 90% రాయితీతో పనిముట్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం కళలను, కళాకారులను గౌరవిస్తుందన్నారు. వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో హస్తకళల ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. లేపాక్షి ఎండి గారును అదే విధంగా మా అడ్వైజర్ మరి సుచిత్ర ఎల్లా గారు, మరి అదే విధంగా మా లేపాక్షి ఎండి హరిప్రసాద్ గారు, స్థానిక శాసనసభ్యులు అందరం కలిసి మరి పనిముట్లు కూడా పంపిణీ కార్యక్రమం కూడా చేశాం. అదే విధంగా మరి అవార్డు గ్రహీతలు కూడా సన్మానం చేస్తూ నేను మీ అందరి ద్వారా తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ మన భారతదేశ కళలను, సంస్కృతుల్ని పాటించవలసిందిగా కూడా కోరుకుంటూ, ముఖ్యంగా శ్రీకాళహస్తిలో మరి ఆ శివుడి ఆశీర్వాదంతో ఇక్కడ ఇంకొక కళ కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కలంకారీ చీరలు కావచ్చు, కలంకారీ ధోతీలు కావచ్చు, కలంకారీ కోట్లు కావచ్చు, న్యాచురల్ కలర్స్ తో తయారు చేసి పర్యావరణాన్ని కూడా కాపాడుతున్నారు. అదే విధంగా హస్త కళాకారులు తయారు చేసిన, మరి చేనేతలు తయారు చేసిన ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగపెట్టుకోవాలి, దాన్ని వాడాలనే విషయాన్ని కూడా తెలియజేశాం. జపాన్ కానీ, యూరోప్ లో కానీ ప్యూర్ కాటన్ అనేది, సిల్క్ అనేది ఇప్పుడు చాలా కంట్రీస్ లో దానికి చాలా ఇది ఉందన్నమాట, ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ చేతిలో చేస్తున్నారు అని ఇంకా ముందు తీసుకువెళ్ళాలని తప్పకుండా ప్రయత్నం అనేది చేస్తాను. నేషనల్ అవార్డ్స్ లో 10 నేషనల్ అవార్డ్స్ మన హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ వచ్చింది. దాంట్లో మనం ఈరోజు 5 మందిని ఇక్కడ గౌరవించుకోవడం అనేది జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్కి 10 అవార్డ్స్ రావడం అనేది అది చాలా పెద్ద గౌరవమైన ఒక ఇది గొప్ప విషయం. దాన్ని ఇంకా మనం ప్రోత్సహించాలి.